యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర సినిమా 2 పార్ట్స్గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. తొలి పార్ట్ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై కేవలం తెలుగుతో పాటు అటు బాలీవుడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలున్నాయి. పైగా ఆచార్య తర్వాత కొరటాల డైరెక్ట్ చేస్తున్న సినిమా, ఇటు త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియన్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా అయితే కావటం విశేషం. వైరా పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ బర్త్డే గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ లో ముందు ఆయుధ పూజ చూపించారు. ఆ తర్వాత రకరకాల కత్తులు కనిపించాయి. ప్రజలంతా కలిసి దైవానికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆ తర్వాత బైరా కనిపిస్తాడు. ఓ ఆలయంలో బైరా బైరా అంటూ ప్రజలందరూ జైజేలు కొడుతూ ఉంటే వారి మధ్యలో బైరా ఎంట్రీ ఉంటుంది. బైరా వేటాడితే తరతరాలు చెప్పుకునేలా ఉంటుందనే విధంగా ఓ కొటేషన్ ఇచ్చారు. దేవరలో హీరో ఎన్టీఆర్ గ్లిమ్స్ లో ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని నెత్తురుని ఎక్కువగా చూస్తుండాది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారని ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ డైలాగ్ చెప్తాడు. ఇక తాజా గ్లిమ్స్ లో బైరా దాటికి మట్టి కుస్తీలో ప్రత్యర్థుల రక్తం నేల మీద చెందినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ అయితే సైఫ్ అలీ ఖాన్ తో పాటు మరో బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ కూడా మరో విలన్ గా కనిపిస్తారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 27న సినిమా విడుదలవుతుంది. మొదటి పాటకు మాస్ ఆడియన్స్ నుంచి వచ్చిన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాటకు ఎన్టీఆర్ అభిమానులు ఉర్రూతలూగిపోయారు. ఇప్పుడు చుట్టమల్లే అంటూ వచ్చిన పాటకి మంచి స్పందన వస్తుంది. ఇప్పటికే యూట్యూబ్లో ఈ పాట రికార్డు స్థాయి వ్యూస్ దక్కాయి. భారీ ఎత్తున వస్తున్న వ్యూస్తో దేవర సరికొత్త రికార్డును సృష్టించబోతుంది. తక్కువ సమయంలోనే 50 మిలియన్ వ్యూస్ను 75 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకున్న దేవర సెకండ్ సింగిల్ 11 రోజులు కూడా పూర్తవ్వకుండానే ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. సాధారణంగా హిందీ మ్యూజిక్ ఆల్బమ్స్ లేదా బాలీవుడ్ సినిమా పాటలు ఇలా భారీ వ్యూస్ను సొంతం చేసుకోవడం జరుగుతుంది. సౌత్ సినిమాల పాటలు ఇంత స్పీడ్గా 100 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు దేవర సినిమా పాట అంతకు మించి అంటూ దక్కించుకుంటున్న వ్యూస్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ మధ్య కాలంలో సినిమాలు విడుదలైన తర్వాత పాటలకు మంచి క్రేజ్ క్రియేట్ అయ్యి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. కానీ దేవర సాంగ్స్ కి మాత్రం విడుదలకు ముందే ఓ రేంజ్లో ఆదరణ లభిస్తుంది. చుట్టమల్లె పాటకు దక్కిన స్పందన చూస్తూ ఉంటే సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం కలుగుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గతంలో చేసిన సినిమాలనే రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసే విధంగా ఓపెనింగ్ కలెక్షన్స్ ఉన్నాయని ఫ్యాన్స్ చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి.